నా కన్నకాయ, నా మెడకాయ, నా గుండెకాయ, నా పొట్టకాయ, నా మోకాలకాయ కూడా నువ్వే అంటున్నావు. ఆడ చెట్టు ఉంటే నన్ను చూస్తావేంటో. నాకు కొన్ని కనపడుతున్నాయి. నేను ప్రాంక్ లో చూసిన. లేదు నేను నిజంగా ప్రాంక్ లో చూసిన. చెట్ల వాళ్ళు అట్లా ఉంటారు. నువ్వేంది చెప్తున్నావు. వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు పండగ కాబట్టి సరదాగా ఒక మంచిగా నవ్వుకునే ఒక సరదా ప్రాంక్ చేసాం. చూడండి, నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. ఏం కావాలండి? ఇట్లా పర్లేదు. జాగ్రత్త. చెట్టే నా ప్రాణం. చెట్ల కోసం నేను ఏమని చేస్తాను తెలుసా? నా బాడీ ఒక చెట్టు గ్రౌండ్ అయితే దాంట్లో చెట్లు ఎన్ని ఉన్నాయి. మంచి చెట్లు ఏమేమి? చిన్న చెట్టు ఉంది, మునగ చెట్టు ఉంది, మళ్ళీ జామ చెట్టు ఉంది, కాయ చెట్టు ఉంది, ఆయ చెట్టు ఉంది. నేను ఈ చెట్ల గురించి అడుగుతున్నాను, నువ్వు ఏ చెట్ల గురించి చెప్తున్నావు? నేను ఆ చెట్ల గురించి చెప్తాను. సువిశాలమైన ఆంధ్రదేశంలో ఎన్నో చెట్లు ఉన్నాయి. అవును భయ్యా కదా. ఏ చెట్టు కావాలి? నా ముందే ఒక జామ చెట్టు ఉంది. దాని జామ అక్కడ, ఇక్కడ. జోకా సీరియస్? యు సీ దిస్ ఇస్ జామక్. నేను అబద్ధం చెప్పా. కంటం తెగి పడ్డా సరే నేను నాలుకకించి అబద్ధం. మాకు నమ్మకం లేదు దొరా. మీకే చెట్టు కావాలి? టమాటా చెట్టు. మునగ చెట్టు అవసరం లేదా? లేదు. మునగ చెట్టు అవసరం లేదా అంటున్నా. నేనేం చేసుకోవాలి? ఏడుందమ్మా టమాటా చెట్టు? ఎక్కడ ఉంది? ఈ లైన్లో. అక్కడ టమాటాలు ఉన్నాయి, ఇక్కడ యాపిల్స్ ఉన్నాయి. నేను ఏం అడుగుతున్నాను, ఏం చెప్తున్నావు? నేను చెప్పేది కరెక్టే ఉంది. నువ్వు అడిగేది కరెక్ట్ ఉందా లేదా అని నీ వర్షంలో నువ్వు తీసుకో. వద్దులే బాబాయ్ టమాటా. పెద్దమ్మ టమాటా చెట్టు ఇస్తా అని అరుస్తుంటే నువ్వు ఎందుకు ఇంత ఇదవుతున్నావు? సరే, ఆ నుంచి ఇది వరకు ఏమున్నా చెప్పు మొత్తం. నువ్వేమైనా ఎంక్వైరీ చేయడానికి వచ్చినావు, చెట్లు కొనుక్కొచ్చావు? మేము నర్సరీలో గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేసేటి మీకు 3 చెట్లు ప్రొవైడ్ చేస్తాం. అర్థమవుతుందా? మా గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేసేటి 3 చెట్లు. ఒకటి జామ చెట్టు, ఒకటి యాపిల్ చెట్టు, ఒకటి నారింజ చెట్టు. ఇస్ ఇట్ ట్రూ భవానీ? ఈ 3 చెట్లు నీకు తెలుసు కదా. 3 చెట్లు మేము ఇస్తాం. ఇంకా ఎక్స్ట్రా ఏదైనా చెట్టు కావాలంటే మునగ చెట్టు ఉంది ముంగట్నే తీసేసుకోవచ్చు. నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా. మునగ చెట్టు తీసుకొని ఏం చేయాలి? మునగ చెట్టు తీసుకొని ఏం చేయాలన్నా? మునగ చెట్టు తీసుకొని ఏం చేయాలంటున్నావు? నేను ఏం చేయాలి? నీకు పెళ్ళైనాక పిల్లలు కాకపోతే మునగ చెట్టు అవసరం పడుతుంది. ఏందిరా రింగ్ వేస్తానా? మునగ చెట్టు వల్ల ఎన్నో ఆయుర్వేదిక సమ్మర్ కట్టర్ ఇందే ఎనిబడి అని ఆస్కింగ్ అని అట్లాంటి రోగాలన్నిటికీ గోలేంట్రా బాబో. ఒక్కొక్కరు మునగకాయలు లేక నేను టమాటా చెట్టు అడుగుతామో టమాటా చెట్టు గురించి చెప్తాను. ఇప్పుడు మునగ చెట్టు అంటే నీకు చించాడు తీసుకో, చింతపులుపు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అమ్మో చింతపులుపు గురించి స్టార్ట్ చేసినా. సరే, ఇదేంది నీకు? అదేంది అని అడుగునేనా ఏమైనా ఇచ్చుడుందా? ఈ పద్మశ్రీ అంతే, బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. కూరగాయలు కొనేకి వచ్చిన 10 చూస్తారు. ఏది కూరగాయలు అమ్మరమ్మా, కూరగాయ చెట్లు మాత్రమే అమ్ముతారు. అవే మరి అందమైన అమ్మాయిలు ఇక్కడికి వచ్చిరంటే దానికి కారణం ఏంది తెలుసా? గులాబీ పువ్వు కోసం వస్తారు. నీ జోకులు కాదు. పంచా? సరే చెప్పేది. పంచులు, పాయింట్లు ఇవన్నీ బచ్చిపని కాలంలో చేసినవి. ఇవన్నీ మేము డ్రైర్ వేసుకోవడం మర్చిపోయి పాయింట్ వేసుకొని స్టార్ట్ చేసే రోజు నీ షాప్కి వచ్చిన. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. షాప్ అయింది. మేడం మీరు ఏం మారుతుంది తెలుసా? నర్సరీకి వస్తారు, గవర్నమెంట్ నర్సరీకి వచ్చి ఒక లీజబుల్ గా మాట్లాడాల్సిన మాటలే మాట్లాడుతున్నా. ఈ నుంచి ఆడకి ఏం చెట్లు ఉన్నాయి చెప్పాలి. సరే మంచి అనార్ చెట్టు, బనార్ చెట్టు, కాయ చెట్టు, బనాకల చెట్టు. ఈడున్న చెట్లు నువ్వు పండ్ల అమ్మమనిలే, ఈడున్న చెట్లు చెప్పమని. మేము చూసి ఒకటి చెప్పాలనిపిస్తుంది మేడం. ఏంది ఉసిరి చెట్లు అమ్మవి చెప్తినది చింతకాయలను లేదు. ఉసిరి చెట్టు లేదు అమ్మ, నువ్వు చెప్ప మే చెట్టు అది
ఉసిరి చెట్టేగా ఆయన చింతకాయ అన్నాడు. కాదు ఎవరన్నారమ్మా? కరెక్ట్ చెప్పమ్మా. నేను అన్నా కదా. ఈయన అన్నాడు కదా. యా నేనన్నా. యా నేనన్నా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఉసిరి చెట్టని దిమాగ్ పని చేస్తలేదా? నా దిమాగ్ కరెక్టే ఉంది. ఈమె దిమాగ్ కరెక్ట్ లేదు కమ్మా. చెట్లు కొన్నికి వచ్చిన చెట్లే కొని నీ కోసం నన్ను ఎందుకు చూస్తున్నావు మరి? నేను ఇష్టం ఉండొచ్చు నీకు. చెట్లే కొన్నికి వచ్చిన నిజం. నేను ఇష్టం. ఇగో గవర్నమెంట్ ఆఫీసర్ అయితే చెట్లనే కూర్చున్నా. చెట్లలో నాకు నువ్వు కనిపిస్తున్నావు. పులిహోర కలుపుతున్నా. పులిహార అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పులిహోర కలపడానికి నువ్వేమన్నా నాకు పుట్టినవా? కాదుగా. గుండె బద్దలైపోయిందా బంగారం? మాట పక్క పెట్టమ్మా. అందరు చూస్తున్నారు. ఏం చెట్టు కావాలో ఆ చెట్టే తీసుకో. నేను చెట్లు కొనికి ఇచ్చిన, నాకు చెట్ల గురించి తెలియదు. ఏ చెట్టు బాగుంటుంది అని చెప్దామని వరకు నిమ్మకాయ చెట్టు. సరే ఓ చెట్టు గురించి చెప్తా. ఆ చెట్టు తీసుకో, మంచుకో, మస్తు ఉంటుంది. సుధాకర్ మస్కులో ఒక చెట్టు ఉంటుంది. ఇగో 6 అడుగులు ఎత్తులతో నేనే హైలైట్గా ఉన్నా. నువ్వు ఏం చేయాలి? చెట్లను చూపి. నాకు చెట్లే ప్రాణం. నేనే చెట్టుని. నాకు ఈ జిందగీ కాకపోతే ఇంకో జిందగీ తీసుకొని చెట్లే చెట్లను తీసుకొని మంచి నన్ను తీసుకొని నువ్వు సంపేస్తావా లేకుంటే పిల్లలను కంటావా నీ ఇష్టం. చెట్లు కొనడానికి వచ్చినారు నాయన, నువ్వేం దమ్దం చేస్తున్నావు. టు బి ఫ్రాంక్ ఒకటి చెప్తా మేడం. చెప్పు. ఈ చెట్టుని తీసుకొని నువ్వు గుండెలో బాదుకో. ఒకటోసారి ఈ చెట్టుని తీసుకొని నువ్వు గుండెలో బాదుకో. రెండోసారి ఈ చెట్టుని తీసుకొని నువ్వు గుండెలో పాతుకో. మూడోసారి కూడా పైన అంటున్నారు. ప్రేమ ఫలాలను నేను ఇస్తా. ఆ ఫలాలలో మనం తీయదాన్ని మకరందాన్ని అనుభవిద్దాం. నాకేమొద్దు. ఈ చెట్టు పెంచుకుంటా. ఈ చెట్టుని తీసుకో. ఆ చెట్టు ఏమి ఇస్తుంది మేడం? తులసికాయలు ఇస్తుంది. ఈ చెట్టు ఏమి ఇస్తుంది? జాంకాయలు ఇస్తుంది. కానీ ఈ చెట్టు మేడం ప్రేమ ఫలాలు ఇస్తుంది. నీకు ఎన్నో కాయలు ఇస్తాయి చెప్పాలా మేడం? నా కన్నకాయ, నా మెడకాయ, నా గుండెకాయ, నా పొట్టకాయ, నా మోకాల్కాయ అందరు అవాకాయరు కదా. నేను కూడా నువ్వే అంటున్నావు. అరే నాకు ఆంటీ నాకు ఈ చెట్టు ఇచ్చేయమండి. ఎంత అంటది? తీసుకుంటే ఇంత పెరుగుతూ ఇంకింత అవుతుంది. గ్యాప్ తీసుకున్నావు అనుకో, నీకే మంచిది కాదు మేడం. మీరు ఎందుకో స్మైల్ ఇస్తున్నారంటే నాకు నచ్చినాడు. నేను నచ్చిన మీకు. అరే చెట్లను చూసి నవ్వొచ్చిందా భయ్? నాకు నిన్ను చూస్తే ప్రేమ వస్తుంది. వస్తుంది అన్నొస్తుంది. ఏమొస్తుంది? అన్ని ఐ మీన్ ఏదో ఒకటి ఉంటుంది. అరే చెట్లు లేదు, మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నుంచి. అరే ఏం ఎక్స్పెక్ట్ చేస్తలేదు. ఇంత స్మైల్ ఇస్తున్నట్టు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ చెట్టు ఏంది? ఏది? ఏడా? అరే ఆడ చెట్టు ఉంటే నన్ను చూస్తావేంటో. నాకు కొన్ని కనపడుతున్నాయి. నేను టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్నా. ఎంతలా ఇష్టపడుతున్నా అంటే నేను చచ్చిపోతే నా కట్టెలు కాలవడానికి నీ కొడుకు రావాలి. అమ్మో, ఇప్పుడు ఇంకా నిజంగా చచ్చిపోవాలనిపిస్తుంది నాకైతే. లేదు, నీ కొడుకు తప్ప ఆ జీన్స్లో నేనే ఉండాలి. వాడిలో అంతలా ఇష్టపడుతున్నా మేడం. చెట్లు కొనడానికి వస్తే నీ లొల్లి పెట్టినావు. యాప చెట్టు రాగి చెట్టులా కలిసిపోదాం. పిచ్చి చెట్టు మొక్క చెట్టులా కలిసిపోదాం. గులాబీ చెట్టు నారింజ చెట్ల అలసిపోదాం. కలిసి మెలిసి సలిసి ఒక మంచి జామకాయను మనం ప్రొడ్యూస్ చేద్దాం. టోటల్గా మన ఇల్లుని ఒక బృందావనంలా తయారు చేసుకుందాం మేడం. వర్షం పడుతుందని నీకు ఇట్లా గొడుగు కప్పుతున్నా. పర్లేదు వద్దు మేడం. అందమైన తడవడం అంటే చాలా ఇష్టం, మీకు తెలీదా? నాకు తడపడం అంటే ఇష్టం. చాలే నిజం మేడం. అరే నీ లొల్లి ఏంట్రా బాబు? మీరు రా అన్నారంటే నన్ను నాలో అట్లా పిలిచేది ఒక నా భార్య మాత్రమే. నా భార్య స్థానానికి కావాల్సిన వాళ్ళు మాత్రమే అట్లా పిలుస్తారు. వదిలే బాబు, నాకేదో పొరపాట్లు వచ్చేసింది. లేదు, పొరపాట్లు అలవాటు అంటారు. అలవాటు పొరపాటు అని ఎప్పుడు అన్నారు? ఓ, మీ కాటుక కళ్ళు బాగున్నాయి మేడం. ఏ బుక్ రాస్తున్నావా ఏంటి నువ్వు? గుండెలో ఒక గ్రంథమే రాస్తున్నావు. ఆ సావుని దస్తానికి ఎందుకని ఒక యూత్ఫుల్ బాయ్ లైఫ్ స్టోరీ. నేను ఇంత చెప్తున్నా, నువ్వు ఒక్క మాట మీద సీరియస్ అవుతావు అంటే
సంథింగ్ మన ఇద్దరి మధ్యలో ఏదో ఉందని వాళ్ళు అనుకుంటారు. సంథింగ్ మన ఇద్దరి మధ్యలో ఏదో ఉందని వాళ్ళు అనుకుంటారు. హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ఓకే ఇప్పుడు నాకు ప్రాంక్ చేస్తున్నావు ఏంటి? ప్రాంక్ చేయాల్సిన అవసరం మనకేముంది మేడం? నేను ప్రాంక్లో చూసిన లేదు నేను నిజంగా ప్రాంక్లో చూసిన. చెట్ల వాళ్ళు అట్లా ఉంటారు. నువ్వేంది పాజ్ ఎత్తినవు హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో. ఇట్లా అమ్మతాను తప్పుదా? రాజ్యాంగం రాసిందా మేడం? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా? కెమెరా వేయడం చెప్పండి. లేదు అక్కడ పెట్టండి. నాకు తెలుసు మీరు పంచులు వేసినప్పుడు నాకు అర్థమైంది, బట్ నేను ఎక్కడో చూసాను అనుకున్నా. ఓకే అయితే ఏంటంటే మీ ఫ్రెండ్ ఉంది కదా, తనే అన్నది అనమాట ఇట్లా చేయండి అని చెప్పేసి అన్నది. అందుకే అక్కడ వెయిట్ చేస్తుంది కదా. తనే చెప్పిందా? ఓకే కెమెరా అక్కడ ఉంది, శ్రావణి అక్కడ ఉంది. కెమెరాకి ఒకసారి చెప్పండి. రండి మేడం, పిలవండి మీ శ్రావణి పిలవండి. అయితే అన్నది తను మీకు గుర్తుపట్టరు అన్నట్టుగా ఉండే, నేను వేసి గుర్తుపట్టేసారు. ఓకే మేడం, వ్యూవర్స్ చూసారు కదా, ఏదో చేద్దామని ఎక్స్పెక్ట్ చేసాం, బట్ ఏం కాలేదు. అయిన కనుకైనా ఆమె పంచులకు బాగా రియాక్ట్ ఇచ్చింది. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.